ఈరోజు మనం దైవిక అనుబంధం గురించి ధ్యానించుకుందాం. పవిత్ర బైబుల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు. నిజానికి యేసుక్రీస్తు మన ఆత్మీయ జీవితానికి మూలధారమైన ద్రాక్షావల్లి వంటివారు. ఒక కొమ్మ వేరు నుండి వేరు చేయబడితే అది ఎలా ఎండిపోతుందో, మన జీవితం కూడా దేవుని నుండి దూరమైతే అలాగే వ్యర్థమవుతుంది. ఆయనలో నిలిచియుండటమంటే ఆయన వాక్యమును, ప్రేమను మన హృదయాలలో భద్రపర్చుకోవడం. మన సొంత జ్ఞానంతో కాకుండా ఆయన శక్తితో మాత్రమే మనం నిత్యమైన ఫలాలను ఫలించగలము. ఇప్పుడు ఈ చిన్న ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఏకీభవిద్దాం. పరలోకపు తండ్రి, నేను ఎల్లప్పుడూ నీలో నిలిచియుండేలా నన్ను నడిపించు. నా సొంత శక్తిపై ఆధారపడకుండా ప్రతి క్షణం నీ కృపపై ఆధారపడటం నాకు నేర్పించు. నీవు లేనిదే నేను ఏమీ చేయలేనని గ్రహించే హృదయాన్ని నాకు ప్రసాదించు. నా జీవితం నీ మహిమ కోసం బహుగా ఫలించునుగాక. ఆమెన్.